వాలెంటరీ ఫంక్షన్ కు ప్రభు పేరట మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని నీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తల వంచుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీకు వందనాలు. నీ పరిశుద్ధ సన్నిధానంలో మీరు ఏర్పాటు చేసుకుని అభిషేకిస్తున్నటువంటి నీ ప్రియబిడ్డలను బట్టి, చర్చ్ ఆఫ్ ది క్రాస్ థియలాజికల్ కళాశాలను బట్టి నీ సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తున్నాం. బిటేజ్ పట్టభద్రులుగా మీరు తయారు చేసినటువంటి విద్యార్థులను అప్పగిస్తున్నాం ప్రభు. ఆది నుంచి అంతం వరకు మీ అధ్యక్షతను నడిపించి నీ నామాన్ని గణపరచున్నాం. మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నావు మా తండ్రి, ఆమేన్. దేవుని నామాన్ని మహింపరచలాగిన 442వ కీర్తన, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని అనే కీర్తన పాడుకుంటూ పొజిషన్గా గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ మరియు కళాశాల అధ్యాపకులు, చైర్మన్ గారు, ప్రిన్సిపల్ గారు, అతిథులు మన మధ్యలోనికి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిని. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని. అంత లేచిన పడతాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని. నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము. ఎన్ని ఆటంకములు ఉన్నాను, ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములు ఉన్నాను, ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడనున్న నిజమిది రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిని. అన్ని వేళల నీవు చెంతని ఉన్నయనుభవమీయవే. అన్ని వేళల నీవు చెంతని ఉన్నయనుభవమీయవే. తిన్నగా నీ మార్గమందున పూని నడచెద రక్షక. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదనంటిని. అందరు మా విధంగానే నిలబడి ఉండగా చాప్లిన్ గారు మనల్ని ఆరాధనకి నడిపించవలసిందిగా రెవరెండ్ డాక్టర్ ఏడి కేవి ప్రసాద్ గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకి నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. మొదటి పాఠ్యభాగంగా జెరెమియా మొదటి అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని సలోమి గారు వచ్చి చదివించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేశమందలి అనాతోతులో కాపురం ఉన్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోన్ కుమారుడైన యోషియా యూదాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరంన యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజై ఉండగా, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను అతని ఏలుబడి
11వ సంవత్సరాంతం వరకును, అనగా ఆ సంవత్సరం 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడు వరకును ఆ వాక్కు ప్రత్యక్షమవుచుండెను. యెహోవా అందుకు, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు తీసుకున్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడదోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ జనముల మీదను రాజ్యముల మీద. 2వ లేఖన భాగంగా తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని కె రాజకుమారి గారు వచ్చి చదివించవలసిందిగా మనవి. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగి ప్రేమయ్యే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనకు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగి అయిన అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును ఎవడైనాను ఉండిన ఎడల అట్టి వాణిని నియమింపబడను కానీ అట్టి వారికి నియమింపబడను కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనాను ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనం ఎరుగుదుము. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఉంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతలై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేతిని కనుక కత్తిరింపబడింది. 28వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని రెవరెండ్ అనిల్ గారు చదివించవలసిందిగా మనం చేస్తున్నాను. 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చదవన్న వాక్యము దేవుడు దీవించునుగా. కృపగలిగిన దేవా, ప్రేమ నమ్మకమైన మా క్రీస్తు రాజా, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామానికి నాయన మధ్యాహ్న కాల సమయంలో లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు ప్రభా. గత కాలం అంతట్లోనైనా ప్రియ సేవకులను ప్రభా, ప్రియ సిసిటిసి కాలేజ్ విద్యార్థులను ప్రభా దీవించి ప్రేమించి ఒక మహోన్నతమైనటువంటి ఈ యొక్క తరుణాన్ని ప్రభా వారికి దయచేసినందుకు వందనాలు. పరిచర్య ప్రభా ఈరోజు గ్రాడ్యుయేషన్ పొందుకున్నటువంటి వీళ్ళందరూ కూడా కొనసాగించినట్లు అన్ని వేళలలో, అన్ని స్థితులలో, అన్ని పరిస్థితులలో ప్రభా నీకు లోపడి ప్రభా కుడికైనను ఎడమకైనను తొలగిపోకుండా మీ కృపా కార్యము జరిగించమని, వారి యొక్క పరిచర్య అంతటికినైనా మీరు రాకడ పర్యంతము వరకు తోడుగా సహాయం ఉండమని, అలాగనే ఇంత గొప్ప ఘన కార్యాన్ని ప్రభా జరిగించటానికి ప్రభా కారణమైనటువంటి ప్రభా కన్న తండ్రి ప్రేక దేవ మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ప్రియకుమారుడు ప్రభా సిసిటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, ఆచార్యులు జ్ఞాన మనోహర్ గారిని, వారి కుటుంబాన్ని చేరినటువంటి ప్రభా ఫ్యాకల్టీస్ అందరినీ ప్రభా, ఆయా ప్రొఫెసర్స్ అందరినీ కూడా ప్రభా దీవించండి, ఆశ్రయించండి. అంతకన్నా మిన్నగా ప్రభా ఈ స్థలమును ప్రభా
వేదాంత విద్య అభ్యసించడానికి ఇచ్చినటువంటి ఈ యొక్క మాకన్నా ముందుగా పరిచయం చేసినటువంటి ప్రసాద్ గారిని, రెవరెండ్ ఏడివికే ప్రసాద్ గారిని, వారి కుటుంబాన్ని, సమస్తను కూడా దీవించి ఆశ్రయించి అనేకులు ప్రభ ఈ కాలేజీ నుంచి ప్రభ నీకు ప్రియ శిష్యులుగా ప్రభ ఎన్నిక కాబడినట్లు మీ కృపాకార్యములు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావందమని జరిగినటువంటి కార్యమంతలను కూడా ప్రభ నీ దయగా అలా హస్తాలకు అప్పగించుకుంటూ చేరిన అందరి మీద ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ప్రభ అయా గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి అదిగో పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి వారి మీద మీ ఆత్మను కుమ్మరించి మీ కార్యములు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావం అందుకొనమని నజరుడైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. వేదికను అలంకరించిన టుడేస్ గెస్ట్ స్పీకర్ రెవరెండ్ డాక్టర్ జై కుమార్ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎంటీఎస్సి చెన్నై. అలాగే సిటీసీసీ ప్రిన్సిపల్ గారు రెవరెండ్ డాక్టర్ జ్ఞాన మనోహర్ గారికి, అలాగే సిసిటిసి చైర్మన్ గారికి రవి ప్రసాద్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఫ్యాకల్టీకి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మధ్యాహ్న కాల శుభాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు గ్రాడ్యుయేషన్ తీసుకోబోతున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు మీ యొక్క భావి భవిష్యత్ పరిచర్యను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలనేది దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క స్నాతకోత్సవం లేదా గ్రాడ్యుయేషన్ 3 సంవత్సరాల యొక్క ఇండస్ట్రీ కష్టానికి ఫలితంగా మీరు పొందినటువంటి బహుమానం. కాబట్టి దీనిని మీరు దేవుని కొరకు, పరిచర్య కొరకు సద్వినియోగం చేసుకుంటూ ఉన్నతంగా జీవితంలో సాగిపోవాలి. అలాగే ప్రిన్సిపల్ గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. ఎందుకంటే ప్రిన్సిపల్ గారు మాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్నా వారు ఈ కళాశాలను ఏర్పరచడంలో అంచెలంచెలుగా ముందు కొన్ని చిన్న చిన్న కాలేజెస్కి అఫిలియేట్ అయ్యి కొన్ని కోర్సెస్ ఆఫర్ చేసేవారు. తర్వాత సెనేట్ ఆఫ్ సెరంపూర్ ఎక్స్టర్నల్ కోర్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈ బీటీహెచ్ కోర్స్ ద్వారా వారి కళాశాలని చాలా ఉన్నతమైనటువంటి రీతిలో దానిని రూపుదిద్దుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా వారి యొక్క ఫ్యూచర్, ఈ యొక్క దర్శనంలో ఇంకా ఉన్నతమైనటువంటి రీతిలో ఈ కళాశాల అభివృద్ధి చెందాలని, అలాగే వారికి కూడా మంచి ఆరోగ్యము, శక్తిని దేవుడిచ్చి వారికి ఇచ్చిన గొప్ప దర్శనం ద్వారా అనేక మందికి ఈ యొక్క వేదాంత శిక్షణతో పాటు, వేదాంత జ్ఞానంతో ట్రైనింగ్తో పాటు అనేక మందికి అనేక రకాలుగా దేవుని రాజ్య వ్యాప్తిలో పాలిభాగస్తులుగా చేసేటటువంటి ఒక బాధ్యతను వారు చేపట్టారు. అదే రీతిగా వారు ఇంకను ఉన్నతంగా దేవుని కొరకు ఎన్నో సాధించాలి, చేయాలని వారిని దీవిస్తూ కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ జోషి ఆనంద్ ప్రకాష్ గారు నా గురువులు. నేను ఐసిటీసీలో చదువుతున్నప్పుడు మా గురువులు వాళ్ళు అందిస్తారు. ప్రభు ఘనమైన స్తోత్రము. సిసిటిసి కాలేజీ నుండి ఈ సంవత్సరం పిటిహెచ్ పూర్తి చేసుకుని వెళ్తున్నటువంటి పట్టభద్రులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు డాక్టర్ జయకుమార్ గారికి, రవిప్రసాద్ గారికి, జ్ఞాన మనోహర్ గారికి, జోషి గారికి, ప్రభుత్వులందరికీ యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పట్టభద్రులందరికీ యొక్క శుభాకాంక్షలు. సో పట్టభద్రులమై అందరం లోకంలోనికి సువార్త పరిచర్య నిమిత్తం వెళ్ళబోతూ ఉన్నాము. సో లోకములు అంటే ఆల్రెడీ కొంతమందికి కొన్ని సంఘాలు ఉండొచ్చు, పరిచర్యలు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా సంఘాన్ని వదిలి దేవుని యొక్క దైవ జ్ఞాన కళాశాలలో పట్టభద్రులుగా మనం దాన్ని అఫీషియల్గా మన యొక్క తర్వాత ఈ అర్హత అనేటువంటిది మనకి అక్కడ దేనికి పనికిరాదు వాస్తవానికి, సంఘంలో, సంఘ పరిచర్యలో. ఎందుకంటే అక్కడ సంఘ విశ్వాసులు వేరుగా ఉంటారు, సంఘ విశ్వాసాలు వేరుగా ఉంటాయి,
సంఘంలో ఉన్న వ్యక్తులు వేరువేరుగా ఉంటారు. అంటే అందరూ విశ్వాసులే, అయితే ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే పోలికతో ఉండరు అన్నట్లుగా ఏ ఇద్దరు విశ్వాసులు ఒకే విధంగా విశ్వసించారు. ఒకరు వాక్యాన్ని విశ్వసిస్తే మరొకరు అద్భుతాలను విశ్వసిస్తారు, మరొకరు మనం చెప్పుకున్న ఈ రోజుల్లో వ్యక్తి పూజను కూడా ఆరాధిస్తారు, అయ్యగారిని ప్రేమిస్తారు, అయ్యగారిని విశ్వసిస్తారు. సో ఇన్ని రకాల ఉన్నటువంటి విశ్వాసుల మధ్య మనం సేవ చేసేటప్పుడు మన విశ్వాసం లేదా మన యొక్క పరిచర్య వారందరినీ యేసు ప్రభువుని మాత్రమే విశ్వసించేట్లుగా మన యొక్క పరిచర్య ఉండాలి. సో లోకంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనల్ని మన పరిచర్యని తప్పుదారి పట్టించడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే లోకాధికారి సాతాను కాబట్టి లోకంలో ఉన్న విషయాలు మనం ప్రభావితం చేస్తాయి. వాటన్నిటినీ అధిగమించి సేవా పరిచర్యలో మాత్రమే మనం దాని మీద మాత్రమే దృష్టి పెట్టి ఎన్ని వచ్చినా ఎన్ని ఒడుగులు వచ్చినా ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ మీ యొక్క రాబోయే కాలంలో ఈ యొక్క సంఘాన్ని నిజమైనటువంటి సార్వత్రిక సంఘంలో భాగంగా చేస్తూ దేవునికి నమ్మకమైన విశ్వాసం తయారు చేసే పరిచర్యగా మీ పరిచర్య ఉండాలని కోరుకుంటూ తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సిసిటిసి వేదాంత కళాశాలలో పట్టభద్రులుగా మీ యొక్క తరబేతును పొందుకొని పొలాలలోనికి వెళ్ళబోతున్నటువంటి పట్టభద్రులైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఒక గురువు గారు తన యొక్క ఆశ్రమంలో కొంతమందికి విద్యను నేర్పిస్తున్నారు. ఆ విద్యను నేర్పించే సందర్భంలో ఆ గురువు గారి సతీమణి గారు వారికి భోజనం తయారు చేసి పెడుతున్నారు. రోజు వారు భోజనం చేస్తున్నారు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత విద్యార్థులు గురువు గారితో చెప్పారట, అయ్యా రోజు చేసే భోజనం బాగుంది, ఈరోజు భోజనం బాగలేదు, ఎందుకు ఏం ఆముదం వాసన వస్తుంది అంటున్నారు అని చెప్పేసి అంటే ఆవిడ చెప్పారంట, ఇవాళేంటి నేను రోజు ఆముదంతో తాలింపు పెడుతున్నాను, రోజు రాని వాసన ఇవాళ వచ్చిందంటే వీరు పరిపూర్ణంగా ఎదిగిపోయారు, వీరికి జ్ఞానం వచ్చేసింది, ఇంకా వీరు మన ఆశ్రమంలో అవసరం లేదు, వీరిని పొలాలకు పంపించేసేయండి అని. కాబట్టి ఈరోజు దైవజ్ఞాన కళాశాల సిసిటిసి దైవజ్ఞాన కళాశాల ప్రిన్సిపల్ గారు జ్ఞానమనోహర్ గారు ఎంతో భారముతో ఒక చక్కటి బాధ్యతతో అనేకులకు ఆయన పరిచర్యను జరిగించుటకు ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపించడం కొరకు ప్రయాసముతో ఈ వేదాంత కళాశాలను ఏర్పాటు చేసి ఇందులో ఒక 14 ఈరోజున తరబేతు చేసేసి వారిని సంఘంలోనికి పొలంలోనికి పంపిస్తున్నారు. పొలంలో మీరు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారైతేమి చైర్మన్ గారైతేమి ఏ భారముతో బాధ్యతతో వారి యొక్క పరిచర్యను ముందుకు కొనసాగించడానికి ప్రయాసపడుతున్నారో అందులో మీరు పాలుభాగస్తులుగా ఆయన రాజ్యానికి ఆయన రాజ్య స్థాపనకు పునాదులుగా ఉంటారని కోరుతూ ఈ స్నాతకోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రిన్సిపల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ ధర్మరాజు గారు. మన మధ్యలో ఇంకా శుభాలు చెప్పడానికి రెవరెండ్ బెన్హర్ బండి గారు, రెవరెండ్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా మధుర మధురం. భాగ్యభోగ నిధులు లేని భారభరిత సేవా బాష్పశిరులలోన మెలగి బాధలను వరించు సేవా
బాధలను భరించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. సిలువమూర్తి కృపలు జాట సిగ్గుపడని సేవా సిలువనుదలను భరూప శిరము వంచి మురియు సేవా శిరము వంచి మురియు సేవా మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవా లోకులను దీవించు సేవ లోకమును జయించు సేవా లోకమును జయించు సేవ మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం మధురం మధురం. మనోహరయ్య గారికి సన్మానిస్తున్నాం. థ్యాంక్ యూ లీడర్. ప్రియమైన ఆహ్వానితులారా, పట్టభద్రులారా, ఈరోజు మీ జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన దినాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక స్పెషల్ డే ఉంటుంది. ఆ స్పెషల్ డేని మనం గుర్తుపెట్టుకోవడంలో, ఆ జ్ఞాపకాన్ని మనం పదిలపరుచుకోవడంలో, అది మంచిదైతే ప్రేమగా జ్ఞాపకం ఉంచుకుంటాం, చెడ్డదైనా కోపంగా జ్ఞాపకం ఉంచుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. అయితే ప్రత్యేకంగా ఈ దినం మీ జీవితంలో ఉన్న ఈ వెలడిక్టరీ అండ్ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్ ఒక హిస్టారికల్ ఈవెంట్. ఈ హిస్టారికల్ ఈవెంట్ మీతో ఉండాలంటే ఒక హిస్టోరియన్ మనతో బాగుంటుందని దేవుడు నాకు తలంపించాడు. సో ఈ హిస్టారికల్ ఈవెంట్కి హిస్టోరియన్ ఎవరు అంటే రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారు. సెనెట్ ఆఫ్ సిరంపూర్లో ఒక ప్రిన్సిపల్గా, ఒక చరిత్ర బోధించే అధ్యాపకునిగా మాత్రమే కాకుండా ఈవేళ సెనెట్ ఆఫ్ సిరంపూర్ అంతా బీటీహెచ్, బీడీ, ఎంటీహెచ్, ఎంసీఎస్ లెవెల్లో చరిత్ర చదవాలి అంటే ఆయన టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. టోటల్ సెనెట్ 68 కాలేజీలు ఉన్నాయి సెనెట్లో. ఈ 68 కాలేజీలో కూడా చరిత్ర, క్రైస్తవ చరిత్ర ఎవరు చదవాలన్నా ముందు జయకుమార్ గారు రాసిన పుస్తకం చదవాలి. ఆ తర్వాత చాలామంది రచించారు. ఇప్పటికి కూడా ఆయన ఇంకా ఒక హిస్టోరియన్గా క్రైస్తవ చరిత్ర, గత చరిత్ర మాత్రమే కాదు, ప్రస్తుత చారిత్రాత్మక విశేషాలని రంగరించుకుంటూ ఇంకా అనేక రచనలు చేస్తూ ఉన్నారు. ఆయన ఈసీఐ చర్చ్కి ఇవాళ ఎడ్యుకేషనల్ డైరెక్టర్గా ఉన్నారు. అంటే 13 కాలేజీలకు డైరెక్టర్ ఆయన, ఒక్క కాలేజీకి కాదు. అంటే ఇండియా మొత్తంలో వాళ్ళకి 13 కాలేజీలు ఉన్నాయి.
రైట్ సార్? 15 or 13 13 కాలేజీలు ఉన్నాయి. అందులో 3 సెనెట్ ఆఫ్ సిరంపూర్ కాలేజీలు. అంటే 13 వాళ్ళ చర్చికి సంబంధించిన థియలాజికల్ కాలేజెస్ ఉంటే అసలు సెనెట్లోనే 3 కాలేజీలు ఉన్న సంఘం లేదు. సెనెట్లోనే 3 కాలేజీలు ఉన్న ఒకే సంఘం లేదు. అయితే కొన్ని సంఘాలు కొన్ని చర్చిలో పార్ట్నర్స్ గానో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ గానో ఉంటారు. కానీ వీళ్ళ చర్చ్, వాళ్ళ ఫౌండర్ ఆఫ్ ది చర్చ్ ఒక డెడికేషన్తో థియలాజికల్ సెమినరీస్ 13 ప్రారంభించి అందులో 3 సెనెట్ బీడీ లెవెల్ ఎంటీహెచ్ లెవెల్లో ఉన్నారు. దానికి వారు చెన్నైలో ఎంటీఎస్సిలో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. 13 కాలేజీలు తిరుగుతుంటారు. మనకుందేమో 12 నెలలే. సో వీ హ్యావ్ ఓన్లీ 12 months అయ్యారు, బట్ యూ హ్యావ్ 13 colleges. సో ఒక్కొక్క మంత్ ఒక కాలేజీకి వెళ్తారు, 13th month ఏ కాలేజీకి వెళ్తారు, మన దగ్గరకు వచ్చారు. సో ఈ కాలేజ్ కూడా మరి వాళ్ళ పార్ట్లో అనదర్ కాలేజ్, మరి వాళ్ళు కూడా విజయవాడ నుంచి వాళ్ళ బిషప్ని మన కాలేజ్కి వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్గా ఇచ్చారు. మొన్న బోర్డ్ కమిషన్స్లో వాళ్ళ దగ్గర నుంచి కూడా మన ఆంధ్ర నుంచి విజయవాడ బిషప్ గారు వాళ్ళు ఇవ్వడం. సో కాబట్టి జయకుమార్ గారు నాట్ ఓన్లీ జస్ట్ హిస్టోరియన్, ఆయన జీవితమే ఒక మిషన్. సో 13 కాలేజీలు తిరగడం మాత్రమే కాదు, ఆయన ఉన్న స్థలంలో చర్చికి కూడా మినిస్టర్ చేస్తున్నారు. ఈజ్ ఆల్సో పాస్టర్. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. And I thank God for this privilege to come and speak to the graduating students. ఈ సమయంలో ఈ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్కి అడ్రస్ చేయడానికి, ప్రసంగం చేయడానికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. Very specially, I would like to thank the principal of this CCTC, the chairman, the board members, the faculty members and the graduating students. ప్రత్యేకంగా సిసిటిసి ప్రిన్సిపల్ గారికి, అలాగే బోర్డ్ చైర్మన్ గారికి, బోర్డ్ మెంబర్స్కు, ఫ్యాకల్టీ వారికి, అలాగే గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్న విద్యార్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. Reverend Dr. Jnana Manohar, he is a dear friend, has been growing since then. అప్పటి నుండి మా ఇద్దరి మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. And I thank God for this wonderful friendship and brotherhood that has given between us. మా ఇద్దరి మధ్య ఇచ్చినటువంటి ఆ స్నేహాన్ని బట్టి, అలాగే ఈ సహోదర భావాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. And when Dr. Jnana Manohar he invited me to speak to the graduating students, I happily accepted the invitation. జ్ఞాన మనోహర్ గారు ఎప్పుడైతే ఈ గ్రాడ్యుయేషన్ కొరకు నన్ను ఆహ్వానించారో నేను చాలా సంతోషించాను. Because I like to speak to the theological students. వేదాంత విద్యార్థులతో మాట్లాడడానికి, వారికి బోధించడానికి, సందేశించడానికి నేను చాలా ఇష్టపడతాను. This April I am speaking in 5 graduation services. ఈ నెలలోనే నాకు 5 గ్రాడ్యుయేషన్ సర్వీసెస్ ఉన్నాయి. And I praise God for CCTCని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And this is a historical day. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. Because for the first time the Senate of Serampur graduates are graduating from this college. మొట్టమొదటిగా ఈ సిరంపూర్ కళాశాల అఫిలియేట్ పొందినటువంటి సిసిటిసి మొట్టమొదటిగా గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ అవుతా ఉన్నారు. Because I know that it is not easy to get the Serampur affiliation. సిరంపూర్ అనుబంధం, అఫిలియేషన్ పొందడం అంత తేలికైన విషయం కాదు. But because of the tireless work of Reverend Dr. Jnana Manohar, the Senate of Serampur has given the affiliation to CCTC to offer the BTH courses. మనోహర్ గారి యొక్క శ్రమ, ఎందుకంటే సిరంపూర్ అఫిలియేషన్ రావడం అంత సామాన్యమైన విషయం కాదు. జ్ఞాన మనోహర్ గారు చేసినటువంటి కృషి వల్ల ఈ సమయంలో ఈ యొక్క అఫిలియేషన్ రావడం, మీరు గ్రాడ్యుయేషన్ తీసుకోవడం సిరంపూర్ నుంచి బీటెచ్ కోర్సులో
చాలా సంతోషించదగినటువంటి విషయం. Yeah, because as I told you, I know him for 5 years, and all those years he would be speaking about getting the Serampur affiliation to offer the residential BTH course. నాకు మనోహర్ గారు 5 సంవత్సరాల నుంచి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా సెరంపూర్ అఫిలియేషన్ కోర్సెస్ BTH తీసుకోవాలి అనే ఆలోచనే నాతో పంచుకుంటానే ఉండేవారు ఎప్పుడు. And it is all because onwards, ఆ సందర్భం ఆ సమయం నుండి he took Jesus as his Lord and he became his slave. అప్పటి నుండి యేసును ప్రభువుగా స్వీకరించి ఆయనకు నేను దాసుడననే మాట చెప్తాను. Until the end of his life he served his master faithfully. ఆయన చనిపోయేంత వరకు కూడా తన యొక్క యజమానుడికి ఎంతో నమ్మకమైనటువంటి సేవ చేశాడు. If you see in 2 Corinthians chapter 11, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ అధ్యాయం verse 23 onwards, if you read, 23వ వచనం నుండి చెప్తున్నాడు. yeah, can you చదవండి అని చెప్పుకుంటా ఉన్నాడు. Yeah, the actual word which is used in Greek, it is doulos. గ్రీకులో దీనిని వాస్తవంగా డూలాస్ అనేటటువంటి మాట ఉపయోగించారు, which means bond servant or slave. దాని అర్థం ఏంటనంటే కఠిన బానిసత్వంలో ఉన్నటువంటి వాడు లేదా బానిస అని. There are 6 different words that can be translated as servants in Greek language. గ్రీక్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి డోలాస్ భావాలనే అక్కడ ఇవ్వబడింది. But Paul chooses the word doulos, which means slaves or bond servant. పౌలు ఉపయోగించినటువంటి డోలాస్ ఉపయోగించిన భావం ఏంటంటే స్లేవ్, బానిస అనే మాట ఉపయోగించారు. Because for Paul to be called as a bond servant of Jesus Christ is a great honor. దేవునికి అనగా యేసు ప్రభువుకి కఠిన బానిసత్వంలో అనగా లేకపోతే బానిసగా నేను జీవించడం అనేది అది ఒక గౌరవంగా చెప్పుకుంటా ఉన్నాడు. Paul could have called himself as anything, as a great apostle, as a great missionary, or a great church planter, or a great writer. పౌలు ఆయన అపోస్తలుడుగా అలాగే సంఘాలు స్థాపించేవాడుగా ఒక మిషనరీగా ఆయన చాలా ఉన్నతమైనటువంటి పేరును లేకపోతే ఖ్యాతిని గడించాడు. He says that I am a servant, bond servant of Jesus Christ. అయినా సరే నేను ఒక కఠిన బానిసత్వంలో లేకపోతే బానిసగా ఉన్నాననే మాట చెప్తా ఉన్నాడు. See, in Christianity we see that there are people who like to have so many titles for themselves. క్రైస్తవంలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వారు ఎన్నో బిరుదులు పెట్టుకుంటా ఉంటారు. We would like to call ourselves as reverend or bishop or archbishop or whatever it is, moderator. చాలా మంది బిషప్ అని బానిసలు. And Paul is writing this letter to the Romans. He is writing this letter బాగా పరిచయం, because half of జనాభాలో సగం మంది వారు బానిసలే. because this word bond, this bond servant, it comes. ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు, ఆ ప్రకారమే స్వతంత్రులై ఉండి ఏంటంటే పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. Here we see that in Christ ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను యేసు ప్రభువుకు సేవకుడును బానిసననే మాట. If you see in the Old Testament, we can see a beautiful picture of a slave. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే బానిసకు ఒక అందమైనటువంటి చిత్రాన్ని లేదా ఆలోచనను కలిగి ఉన్నారు. In Deuteronomy chapter 15 verse 12 to 17, ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 15వ అధ్యాయము 12 to 17, we can see that 17 వరకు చూసినట్లయితే a person can remain as a slave for 6 years. ఒక వ్యక్తి 6 సంవత్సరాల వరకు బానిసగా సేవకునిగా ఉండవచ్చు. And on the 7th year, the Jews are asked to set the slaves free. 7వ సంవత్సరాన్ని యూదులు వారిని స్వతంత్రులుగా చేయాలి. And when the servant is set free, when the slave is set free, ఎప్పుడైతే సేవకుడు బానిస స్వతంత్రులుగా చేయబడ్డాడో they were not to be sent empty handed.
వారు ఆ సమయంలో వారు ఖాళీగా లేకపోతే ఒట్టి చేతులతో ఉండేటువంటి. But the master has to give a portion of his blessings to the servant, to the slave. ఈ 7వ సంవత్సరంలో స్వతంత్రునిగా చేయబడినప్పుడు యజమానుడు సేవకునికి తనకు ఉన్నటువంటి ఆస్తులు కొంత భాగం ఇవ్వాలి. And if the servant, he says that I do not want to part from a master, I do not want to go away from a master, నేను మా యజమాని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు, because he reciprocates his love to God. ముందుగా దేవుడు పౌలును ప్రేమించాడు కాబట్టి దానికి బదులుగా పౌలు కూడా దేవుని నేను ప్రేమిస్తున్నాను అనే మాట చెప్తున్నాడు. So remember that we are bought with a price, and the price is the blood of Jesus Christ. మనము వెలకట్టి కొని ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం కొనిబడి ఉన్నాము. So first of all we see that it is because of Paul's love for Jesus, he says that I am his servant. మొట్టమొదటిగా ఆయన దేవుడు తనను ప్రేమిస్తున్నాడు కాబట్టి పౌలు దేవునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు నేను దాసుడుగా ఉన్నాననే మాట చెప్తున్నాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులు, created us. మొట్టమొదటి ఆయన మనల్ని సృష్టించాడు. Secondly, because he has bought us with the blood of his son Jesus Christ. రెండవది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని కొని ఉన్నాడు. And if you see in Romans chapter 8 and verse 35, రోమా పత్రిక 8:35 వచనంలో చూస్తే there we can see that Paul says, what can separate me from the love of Christ? పౌలు ఏమంటున్నాడనంటే దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఎవడు అనే మాట. Can someone read it for us? చదవండి. 8:37 వచనం. 35. మనలను ఎడబాపువాడు ఎవడు? It says will hardships. చదవండి. Yeah. శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను. Yeah, verse 37. 37 చదవండి. మనలను ఎడబాపునేరవని రూఢిగా నమ్ము. Yeah, here we can see that Paul says, what can separate me from the love of Christ? దేవుని ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ నుండి మనలను ఏమి ఎడబాపు? He says that nothing can separate me, whether it's sufferings, persecutions, heights, or powers, or authority, nothing can separate me from God and His love. శ్రమలు, బాధలు, ఎత్తులు, అధికారం నుండి కూడా దేవుని నుండి మనలను ఎడబాపుదనే మాట పౌలు భక్తుడు వెళ్ళి దేవుని పరిచర్య చేయబోతున్నాం కాబట్టి We need to have the love of Christ. మనము దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. Unless we have the love of Christ in our hearts, we cannot serve the people. మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రేమ మనలో లేకపోతే ప్రజలకు మనం సువార్త Paul served Christ because of his love for him. పౌలు దేవుని యందు ఉన్నటువంటి ప్రేమతోనే సువార్తను అంత ఉన్నతంగా ప్రకటించాడు. So secondly, we can see that Paul, he calls himself as servant, and he remained loyal to Jesus Christ. Loyalty for Jesus Christ. రెండవది ఏంటి అని అంటే దేవుని ఎడల అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఎడల ఉన్నటువంటి ప్రేమను బట్టి నేను దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాననే మాట. Yeah, his loyalty for Jesus Christ. దేవుని ఎడల నమ్మకంగా ఉన్నాననే మాట చెప్తాను. That is another decision that Paul he makes, that he, తను తాను సమర్పించుకున్నాడు. no matter what may come, he will not go away from his master. ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా కూడా ఆయన యజమాను నుండి నేను దూరం అవ్వను. So when Paul says Jesus is my master and I am his slave, he shows his loyalty for Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యజమానునిగా, పౌలు సేవకునిగా దేవునికి నమ్మకంగా ఆయనకు కట్టుబడి ఉంటాననే మాట చెప్తాం. If you see in first and thirdly, when Paul says that Jesus is my master, I am his slave, మూడవది ఏమంటున్నాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు నా యజమానుడు, నేను ఆయన సేవకుడు. what he wants to say is that his lowliness for Jesus Christ. ఆయన యేసుక్రీస్తు కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. He was willing to humble himself. తనకు తానుగా ప్రభువు కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. Paul was willing to make himself nothing for Jesus. యేసుక్రీస్తు కొరకు తనను తాను విధేయుడిగా చేసుకుని తనకి ఏమీ లేనటువంటి వాడిగా చెప్పుకుంటున్నాడు. He was willing to make himself for Jesus Christ. ఆయన యేసుక్రీస్తు కొరకు తనను తాను మార్చుకోవడానికి, జీవించడానికి ఇష్టపడతాడు. If you see in 1 Corinthians chapter 15 and verse 9, 1 కొరింథీ పత్రిక 15:9 15 and verse 9, Paul says that 15:9 చదవండి. ఏలయనగా తమను తాను తగ్గించుకుంటాడు, తాను హెచ్చింపడు,
హెచ్చింపబడేవాడు తగ్గింపబడు అనే మాట. హెచ్చింపబడు. See, whoever exalts himself will be humble, and who humbles himself will be exalted. ఎవరైతే హెచ్చింపబడాలో తను తాను తగ్గించుకోవాలి. See, in James chapter 4 and verse, we see that God opposes the proud, but gives grace to the humble. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుని కొరకు నేను విధేయుడనై ఉన్నాననే మాట అంటున్నాడు. So Jesus himself, he took the very form of a slave and he served the humanity. యేసు ప్రభువు తనకు తానుగా దాసునిగా తన తాను Mark chapter 10 and verse 45, Jesus says that I came not to be served, but to serve. నేను అనేక మందికి క్రయధనంగా తన ప్రాణం పెట్టడానికి వచ్చానని ప్రభు చెప్తున్నాడు. What about us? మన సంగతి ఏంటి? Are we willing to be humble for Jesus Christ? Are we willing to serve the people with humility? మనం యేసు ప్రభు కొరకు విధేయుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? విధేయులతో ప్రజలకు సంఘానికి సేవ చేయడానికి ఇష్టపడుతున్నామా? It is ప్రభువుకు సేవ చేయడానికి నిన్ను నీవు ఏమీ లేనటువంటి వాడిగా చేసుకోవాలి. You have to come to the level of the people to serve them. ప్రజల స్థాయికి నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు గురించి బోధించాలి. If you say that I am a big person, I have done theology, and if you have if you see yourself above the people, then you cannot serve the people. నిన్ను నీవు గొప్పవాడిగా ఎంచుకొని లేదా వేదాంత జ్ఞానంలో గొప్పవాడిని అనుకొని ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే వారి స్థాయికి తగినట్టు నువ్వు ఆలోచన చేసుకోకపోతే ఉన్నతమైన సేవ చేసేటటువంటి గుణం. The slave should be available for the service of the master 24/7 365 days. సేవకుడు ఎప్పుడు కూడా యజమానునికి ఎప్పుడు కూడా ప్రతి సమయంలో కూడా అందుబాటులో ఉండాలి. That is his goal and motto. అతని యొక్క పని, అతనికి అప్పగించిన బాధ్యత కూడా అదే. He cannot say that I will not do this, I will not do that. నేను ఇది చేయాలి, ఇది చేయలేను, అది చేస్తానని చెప్పడానికి వీల్లేదు. A slave does whatever the master says. దాసుడు అనేవాడు యజమానుడు ఏది చెబితే అది చేయాలి. Wherever the master sends, he has to go. యజమానుడు గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ అందరినీ ఈ కొద్ది మాటలతో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. Yeah, first of all I said you need to have the love for Jesus Christ. మొట్టమొదటిగా నీవు యేసు ప్రభు యేడల ప్రేమ కలిగి whatever may come in your ministry, నీ జీవితంలో లేదా పరిచర్యలు ఏవి ఎదురైనా సరే, whatever difficulties may come, ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, as Paul says, what can separate me from the love of Christ? Nothing can do that. పౌలు అంటున్నాడు, దేవుని ప్రేమను నన్ను ఎడబాపువాడెవడు, ఏది కూడా సాధ్యపడదని. Even in your life and ministry, nothing should be able to separate you from the love of Christ, no matter what persecutions you may go through. నీ జీవితంలోనూ నీ పరిచర్యలో ఏమి ఎదురైనా సరే దేవుని ప్రేమ నుండి. And secondly, your loyalty for Jesus Christ. రెండోది దేవుని యేసు ప్రభువు యేడల నమ్మకం. He has counted you worthy and he has given his ministry in your hands. ప్రభువు నిన్ను సమర్థుడిగా ఎంచాడు కనుకనే ఆయన పరిచర్య చేయడానికి. He has called you for ministry. He has found you faithful. ఆయన నిన్ను పరిచర్యకు పిలుచుకొని గొప్ప విశ్వాసం కలిగినటువంటి సేవకుడిగా తీర్చిదిద్దారు. Be faithful to him till the end of your life. ఈ జీవితాంతం కూడా యేసు ప్రభువుకు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నించండి. And thirdly, lowliness for Jesus Christ, humility for Jesus Christ. మూడవది దేవుని కొరకు విధేయత కలిగి ఉండడం. As Paul says, I am the least of the apostles, I am the least of the Christians. పౌలు భక్తుడు నేను అందరికంటే తక్కువవాడును, అందరి క్రైస్తవుల కంటే తక్కువవాడని తాను తగ్గించుకున్నాడు. Be willing to humble yourself for the gospel of Jesus Christ. ప్రభువు యేసుక్రీస్తు స్వార్థను ప్రకటించడానికి నిన్ను తగ్గించుకోవాలి. Unless you are humble, God cannot use you. నీవు విధేయుడిగా తగ్గించుకోకపోతే ప్రభువు నిన్ను ఆయన పరిచర్యలో ఉపయోగించు. And fourthly, labor for Jesus Christ. నాలుగవది యేసుక్రీస్తు కొరకు సేవ చేయడం. All the time be available for him. ప్రభువు యేసుక్రీస్తు సేవ కొరకు ఎల్లవేళలా Service should be your motive till the end of your life. సేవ చేయడం అనేది నీ జీవితకాలం యొక్క లక్ష్యం కావాలి. ప్రజలకు కూడా అదే చెప్పాలి. See, Thank you, Reverend Dr. Ajay Kumar Garu, for your valuable and meaningful and essential words. Thank you. మనకు అవసరం లేని చెప్పినట్టున్నాడు కదా, మనం పాటించలేనివి, మనం ఊహించలేనివి, మనం తప్పించుకొని తిరిగేవి. ఆయన చెప్పిన ఏ పాటలోనైనా నేనున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకుంటే మీ భవిష్యత్తు దేవుని చేతి పనిముట్టుగా మారుతుంది, లేదా మీ ఇంటి పనిముట్లుగా మారిపోతారు.
చాలామందికి ఇవాళ బైబిల్ లేకపోయినా మొబైల్ ఫోన్ ఉంటుంది, లేదా అవునండి మన మొబైల్ ఫోన్లో కూడా మన బైబిల్ ఉంది కదా. సో అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీరందరూ ఎదిగిపోతున్నారు. ఏఐ కంటే కూడా జిఐ అంటే ఇంకా బాగుంటుంది. జిఐ అంటే గాడ్స్ ఇంటెలిజెన్స్ ఆర్ జనరల్ ఇంటెలిజెన్స్, అట్లీస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ గాడ్స్ ఇంటెలిజెన్స్. ఇవి రెండు లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి మనకు పడి. ఆర్టిఫిషియల్ ఎప్పుడు ఆర్టిఫిషియల్. ఫ్లవర్ ఈజ్ ఆల్వేస్ ఫ్లవర్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఈజ్ ఆల్వేస్ ఆర్టిఫిషియల్. ఇవాళ మన పాస్టర్స్ వైఫై లేకపోయినా పరిచయం చేయగలరు, కానీ వైఫై లేకుండా పరిచయం చేయగలరు. సో ఆ తరంలో మీరున్నారు. క్రీస్తున్న కాపర్లు అయితే ఈ అడ్వాన్స్ టెక్నాలజీని కూడా సద్వినియోగం చేసుకోగలరని నమ్మకమైన సేవకులుగా అయ్యగారు మిమ్మల్ని హెచ్చించాడు. కాబట్టి మీరు అందరూ లేచి నిలబడి ఒకసారి మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకుంటే, నేను కామన్ మ్యాన్ని, వాళ్ళంతా వైఫై మ్యాన్. సో అందరి ఫోన్లలో ఒక మంచి పాట ఉంది, వాళ్ళు మనకు పాడి వినిపిస్తారు. సో అందరూ లేచి నిలబడండి ఒకసారి. ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతి ప్రవహింపచే శక్తి ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, ఘనమైన నీ సేవా కారణమున నీకై పరిచయ చేతులిగో, అనయము నీ విషయ మై సొగసుగా చురుకు, తనముతో పలుగేత వినయ పాదములివిగో, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, స్వరమిదిగో గనుమి వరరాజ నిన్ను గూర్చి నిరతము పాడనిమ్ము, మరియు వేదములివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వాక్తో పరిపూర్ణముగా నింపు, తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. థియలాజికల్ కాలేజ్ని మీరు ప్రేమించి ఆయన బీబీహెచ్ మొదటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు. ఈ 3 సంవత్సరాలు మా ప్రియ స్నేహితులు నాయన వారు తర్ఫీదు నుండి మా ప్రియ ఫ్యాకల్టీ ద్వారా, అట్లే మా గౌరవ ప్రిన్సిపల్ గారు, నాయన బోర్డు మెంబర్స్, ఫ్యాకల్టీని అందరిని బట్టి మిమ్మల్ని శుద్ధిస్తూ ఉన్నాం. మా సిసిటిసి కాలేజ్ని మీరు ఒక మైలురాయిలోనికి తీసుకొని వచ్చినందుకు వందనాలు. రాబోయే దినాల్లో అనేకమైన మైలురాయిలోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ మొదటి మైలురాయిని బట్టి మిమ్మల్ని ఎంతగానో హెచ్చిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ప్రత్యేకించి సమయం ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సేవకత్వం ఎలాగుండాలో మీరు ఈ మధ్యాహ్న కాల సేవ నేర్పించినందుకు వందనాలు. అదేవిధంగా వారు రాబోయే దినాల్లో సేవకత్వంలోనికి వెళ్ళగలుగునట్లు సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమగల తండ్రి, ప్రస్తుతం ఉన్న సమాజంలో
ఆయన నిన్ను ప్రేమించేవారుగా, ఆయన నీకు విధేయత చూపించే వారిగా, తగ్గించుకునే వారిగా, అంత మాత్రమే కాకుండా నాయన వారి జీవితంలో నీకు లోబడే వారిగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రమ పడే వారిగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న మా సందర్భాన్ని నాయన మా ప్రియులు గుర్తెరిగి ప్రస్తుతం ఉన్న సందర్భానుసారంగా నాయన అనేకులకు నీ స్వార్థం ప్రకటించడానికి సహాయం చేసే జ్ఞానాన్ని, కృపను మీరు దయచేస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారిని నాయన వీరి జీవితాలను నీకు సమర్పిస్తూ మా రక్షకుడు నజరేయుడు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. దేవునికి దేహాలకు కాదు, లోకాలకు కాదు, కుటుంబాలకు అంతకంటే కాదు. అయ్యగారు చెప్పారు కదా, అండమాన్ నుంచి వచ్చి ఇండియాలో నిరంతరం తిరుగుతున్నారు. భార్య ఎక్కడో పనిచేస్తుంటుంది, కొడుకు ఎక్కడో చదువుకుంటుంటాడు, కాలేజీలు ఎక్కడో ఉన్నాయి, చర్చ్ ఎక్కడో ఉంది, కానీ సువార్త పని కోసం తిరుగుతూనే ఉన్నారు. బహుశా మనం ఇంటి వదిలిపెట్టి కాలేజీకే రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఒకసారి ఆ మాట ఆయన చెప్తుంటే నాకు ఒళ్ళు జల్లుమంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. మనం చాలాసార్లు కంఫర్ట్స్కి అలవాటు పడుతున్నాం. దేవుని పనికి పరిగెత్తే పనిముట్లుగా మీరు పాడారు, నన్ను సంతోషపరిచారు. ఆ పాట మీ జీవితంగా మారాలని కోరుకుంటూ ఓవర్ టు అకాడమిక్ టీమ్. ఈతకోట వెంకట్రావు, దులపల్లి మందా నవీన్, చిత్తూరి జీన్ మార్టిన్, బండి విక్టర్, ఊబా సాలమన్ రాజ్, కిషన్ బాబు జయం, నక్కా అవినాష్, చైతన్య సాగర్. నేను సిసిటిసి విద్యాశాఖ విభాగాధిపతిగా 3 సంవత్సరముల బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కోర్స్ పూర్తి సమాచార అవసరాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఈ 13 మంది పూర్వపరాలను క్షుణ్ణంగా గ్రహించి మీరు స్నాతకోత్సవ ప్రమాణకు సంబంధించిన అవసరాలను పూర్తి చేసినట్లు ప్రధాన ఉపాయ కార్యాలయంకు సమర్పించుచున్నారు. అదేవిధంగా ఈరోజు అనగా 4 ఏప్రిల్ 2025 సిసిటిసి హిల్ కాలనీ నాగార్జున సాగర్ నందు 21వ స్నాతకోత్సవ విద్యా ప్రమాణ కోసం మీ 13 అభ్యర్థులను శిల్వక్షేత్ర దైవజ్ఞాన కళాశాల యొక్క దైవజ్ఞాన విద్యాభ్యాస విభాగం ఉద్దేశించిన 3 సంవత్సరముల బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సెనెట్ ఆఫ్ సిరంపూర్ విశ్వవిద్యాలయం కోర్సు అవసరాలను పూర్తిగా సమీపించాలని స్నాతకోత్సవ విద్యా ప్రమాణములకు నేను ధృవీకరిస్తూ ఉన్నాను. పారేపు ప్రభు ఆశీష్ దేవకుమార్, జైపాల్ నెమ్మది, బి సుభాషిణి, కాశిమళ్ళ ఆడెం, బర్ల వెంకటరాజు, హర్ష సుహాన్ ఇతకోట, వెంకట్రావు దూలపల్లి, మందా నవీన్, చిత్తూరి జీన్ మార్టిన్, బండి జేఆర్ ఎంఏ విక్టర్, ఉబా సోలమన్ రాజు, కిషన్ బాబు జేఎం, నక్కా అవినీష్, చైతన్య సాగర్. ఇప్పుడు ప్రిన్సిపల్గా 3 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ విద్యార్థులు 24-25 సంవత్సరానికి విద్యా ప్రమాణ ఆమోదం కోసం సిసిటిసి చైర్మన్ ఆచార్య బాబు రవిప్రసాద్ గారి నిర్ధారణ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ 21వ స్నాతకోత్సవ గౌరవ డాక్టరేట్ అవార్డు నిర్ధారణ కోసం నేను శ్రీ కోలపూడి విజయ్ విక్టర్ వరకుమార్ రాసిన థీసిస్ ట్రాన్స్ఫార్మింగ్ గాస్పెల్ టీచింగ్స్ ద అన్కన్వెన్షనల్ రోల్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ కంటెంపరీ ఇవాంజలిజం మరియు ఆయన క్రైస్తవ పరిచర్య పని సమర్పించుచూ ఉన్నాను. దైవజ్ఞాన శాస్త్ర కళాశాల బోర్డు చైర్మన్గా ఆచార్య బాబు రవిప్రసాద్ అనే నేను నాకు అప్పగించిన బాధ్యతాయుత అధికారాన్ని బట్టి కళాశాల ప్రధాన ఉపాధ్యాయులు రెవరెండ్ డాక్టర్ జ్ఞాన మనోహర్ బనిగల ద్వారా సమర్పించబడిన ఈ 12 అభ్యర్థులు సిరంపూర్ విశ్వవిద్యాలయ పాఠ్య ప్రణాళిక నిర్దేశాన్ని బట్టి వారికి అప్పగించబడిన అధ్యయనాలన్నింటినీ అలాగే ప్రాథమిక అవసరాలన్నింటినీ పూర్తి చేసినట్లు ధృవీకరించి ఉన్నారు. కనుక 7 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ కోర్సు
పూర్తి చేసిన సందర్భంగా ఈ విద్యా సంవత్సరానికి స్నాతకోత్సవ విద్యా ప్రమాణాన్ని ఆమోదించి మీ అందరికీ ఈ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికెట్ను ఆమోదించి నిర్ధారిస్తూ ఉన్నాను. అలాగే కోలపూడి విక్టర్ విజయ్ వరకుమార్ గారు ఆయన చేసిన క్రైస్తవ పరిచర్య కృషి, అలాగే ట్రాన్స్ఫార్మింగ్ గాస్పల్ టీచింగ్స్, ద అన్కన్వెన్షనల్ రోల్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ కాంటెంపరీ ఇవాంజలిజం అనే థీసిస్ను వారు ప్రిన్సిపల్ గారికి సమర్పించి ఉన్నారు. కనుక ఈ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ను వారికి అందించడానికి ఆమోదించి నిర్ధారిస్తూ ఉన్నాను. ఇరవై ఒకటవ స్నాతకోత్సవ విద్యా ప్రమాణ ధృవీకరణ కోసం క్రైస్తవ అధ్యయనాలలో 3 సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ డిప్లొమా విద్యార్థి నిర్ధారణ నివేదిక. పాలివ్ ప్రభు, ఆశిష్ దేవకుమార్, జైపాల్ నెమ్మది, బి సుభాషిణి, కాశీమళ్ళ ఆడం, బర్ల వెంకటరాజు, హర్ష సుహా ఈతకోట, వెంకటరావు ధూళిపల్లి, మందా నవీన్, చిత్తూరు జీవన్ మార్టిన్, బండి జేఆర్ఎంఏ పరిచర్యలోను మీ 13 మంది ఉజ్వల భవిష్యత్తు కోసం మరియు కొలగపూడి విక్టర్ విజయ్ వరకుమార్ క్రైస్తవ పరిచర్య పని కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, మరి సిసిటిసిలో 3 సంవత్సరాల బీటీహెచ్ పూర్తి చేసుకుని పరిచర్యకి సిద్ధపడుతున్నటువంటి బిడ్డల్ని మరి గ్రాడ్యుయేషన్ అని, అదేవిధంగా ప్రభా ఏం పేరు సబ్మిట్ చేసినటువంటి థీసిస్ని చూసి కొలగపూడి విక్టర్ విజయ్ వరకుమార్ గారిని మరి డాక్టరేట్ సిద్ధపడుతున్నటువంటి వారిని దీవించి ఆశీర్వదించమని, వారి పరిచయాన్ని కృపచేత బలపరచమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. జైపాల్ నెమ్మది. సుభాసిని పత్తుల. హర్ష సుమన్ ఈతకోట. వెంకటరావు దూలపల్లి. మందా నవీన్. చిట్టూరి జీన్ మార్టిన్. బండి జేఆర్ఎంఏ విక్టర్. ఊవా సాల్మన్ రాజు. జేఎం. చైతన్య సాగర్.
కోలపూడి విక్టర్ విజయ్ వరకుమార్. ఇరవై 27 సంవత్సరాలు జూనియర్ కాలేజీకి ప్రిన్సిపాల్గా, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్. అందరూ కళ్ళు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు తండ్రి అద్భుతమైనటువంటి గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో నీవే ప్రభువై కార్యక్రమంలో నీ ఆత్మాధీనంలో జరిగిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇక సమయంలో తండ్రి నీ పరిశుద్ధాత్మిక సాన్నిధ్యమును మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. గత 3 సంవత్సరాలుగా ప్రభువా ఈ ప్రియబిడ్డలు తండ్రి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభువా తండ్రి తర్పీదును పొందడానికి ఇంకా మరింత బలముగా తండ్రి ఆత్మీయముగా తండ్రి నీ సేవను చేయడానికి ప్రత్యేక నీ ప్రియబిడ్డలను అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా నీ ఆత్మతో మీరు ముద్రించండి, నీ అభిషేకాన్ని మీరు వారిపై మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుమార త్రియేక దేవుని యొక్క నామములో నీ ఆత్మీయమైన ఆశీస్సులు దీవెనలు నీ బిడ్డలపై మెండుగా కుమ్మరించి మీరే వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా మరి నాయన అంకిత భావంతో ప్రభా మరి నాయన సేవా సమర్పణ కోసం ప్రభా మరి నాయన బిడ్డలు చేసుకున్నటువంటి సమర్పణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా మరి నాయన సేవ అంటేనే ప్రభా మరి నాయన మరి అయ్యగారు చెప్పినట్లుగా ప్రభా మరి నాయన అపోస్తలుడైనటువంటి పౌలు ఏ విధంగా ఎన్ని అయితే మరి బాధలు అనుభవించాడో అయినా కూడా ఏనాడు కూడా తగ్గకోకుండా ఆ బాధల్ని చూడుకోకుండా ఆ కష్టాలని వాటిని జ్ఞాపకం చేసుకోకుండా నన్ను పంపించినటువంటి నా దేవుడు గొప్ప దేవుడు అని నీ వైపు చూస్తూ తన యొక్క జీవితాన్ని ఏ విధంగా అయితే మరి చక్కగా నీ యొక్క సేవలో ఎంతగా అంకితమై ప్రభా మరి నాయన సేవ చేస్తున్నాడో తండ్రి. అట్లాంటి కృప ఇక్కడ ఈరోజు గ్రాడ్యుయేషన్ చేసుకున్నటువంటి ప్రతి పాస్టర్ గారికి కూడా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ప్రభా మరి నాయన బిడ్డలు పట్టాలు పుచ్చుకుని ప్రభా మరి నాయన బయలుదేరి వెళ్తుండగా నాయన వారికి జీవిత ప్రయాణం అంతట్లో కూడా ప్రభా మరి నాయన మీరే తోడై ఉండండి తండ్రి. బిడ్డలను 30 60 100 ఫలింపచేయండి తండ్రి. ఎందుకనగా ప్రభా మరి నాయన దుష్టులు పడగొట్టడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ ప్రభా మరి నాయన దానిని ఎదిరించి ప్రభా మరి నాయన నీ చేయి పట్టుకుని ఆనాడు హానోకు ఏ విధంగా అయితే ప్రభా నడిచాడో ఆ విధంగా నడిచేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా మరి ముఖ్యంగా ప్రభా మరి నాయన ఈ యొక్క CCTSని దీవించి ఆశీర్వదించి ప్రభా మరి నాయన అనేక మంది మరి పాస్టర్ గారిని మరి సేవకుల్ని ప్రభా మరి నాయన తర్పీదిస్తున్నటువంటి ఆచార్య జ్ఞాన మనోహరయ్య గారిని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా బిడ్డలు చేస్తున్నటువంటి సేవను కూడా ప్రభా మరి నాయన 100 ఫలింపచేయండి తండ్రి. ఇంకా అనేకమైనటువంటి బ్యాచెస్ ఈ విధంగా వచ్చి ప్రభా మరి నాయన నీ యొక్క సువార్త సేవ చక్కగా ఘనముగా జరిగించేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా నిన్నైనటువంటి దీవెనలు కృమరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభాని యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you, Amma. Please be seated. To our IAM, to our graduates. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చర్చ్ ఆఫ్ క్రాస్ థియాలజికల్ కాలేజ్కి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఆ యొక్క కాలేజ్ ప్రిన్సిపల్ గారు అయినటువంటి జ్ఞాన మనోహర్ అయ్య గారిని బట్టి, బోర్డు చైర్మన్ గారిని బట్టి, గెస్ట్ స్పీకర్గా ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ జయకుమార్ గారిని బట్టి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కళాశాలలో విద్యను అభ్యసించి BTH పూర్తి చేసినటువంటి గ్రాడ్యుయేట్స్ అందరు కూడా ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని బట్టి మిషనరీ దర్శనం కలిగినటువంటి వారందరూ కూడా IAMకు రావడము, అక్కడ ట్రైన్ అయ్యి వివిధ రాష్ట్రాలలోకి పంపించబడము జరుగుతూ ఉంది. కనుక ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే IAM ఈజ్ ఓపెన్ ఫర్ యూ. ఒకవేళ మీకు మిషనరీ పరిచర్య భారం గిట్ట ఉన్నట్లయితే మీరు IAMకి వచ్చి IAM ద్వారా ప్రభును సేవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కనుక మీరు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఆ రకంగా నడిపిస్తే ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ గుర్తు చేసుకోండి. ఆ మిషన్లోకి వచ్చి దేవుని సేవ జరిగించవలసిందిగా
మనవి చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ అనేది కొండ జాతి ప్రజల మధ్యలో, ఏ సౌకర్యాలు లేనటువంటి ప్రజల మధ్యలో, ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ లేనటువంటి ఆదివాసీ ప్రజల మధ్యలో సేవ చేస్తుంది. కనుక మీరు వచ్చి అటువంటి ప్రజలకు ఆ దేవుని సువార్తను అందించి అటువంటి ప్రజలను వెలుగులోనికి నడిపించాలన్నది ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ యొక్క ఇన్విటేషన్. కనుక ఒకవేళ దేవుడు మిమ్మల్ని మిషనరీ పరిచయకు పిలిస్తే మీరు ఇండియన్ ఎవాంజలికల్ మిషన్కి వచ్చి దేవుని సేవ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ గారికి, జ్ఞాన మనోహర్ అయ్య గారిని బట్టి వేదికల నుంచినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకొండను సురక్షితంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీటమందు వరకు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును ఆసురంబో ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయచూపు యేసు నన్ను వెంబడించుచో భయమేన భువనంబులో దాగు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును ఆసురంబో ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. యేసు నందు నమ్ముదు భీకరంకు వాది అయిన నే దాటుదు నా కర్త తోడ నిందునైనా మేగుదు నాకమెక్కి తండ్రి చూచు వరకు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును ఆసురంబో ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. ఈ సమయంలో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది నా గురించి మంచి మాటలు మాట్లాడారు, కానీ ఐ ఆమ్ ఎ టూల్, ఎ సర్వెంట్, ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. చాలా బిరుదులు పెడతారు నాకు. నేను ఎప్పుడన్నా రాసుకున్నప్పుడు మాత్రం డిసైపుల్ మనోహర్ అని రాసుకుంటాను. నేను కూడా ఆ సఫిక్స్ ప్రిఫిక్స్ నాకు ఇష్టమే, కానీ నేను ప్రిఫిక్స్ రాసుకున్నా డిసైపుల్ అని రాసుకుంటా. బట్ గౌరవప్రదంగా చాలామంది రెవరెండ్ అంటారు, చేసిన పరిచర్ను బట్టి డాక్టర్ అంటారు, ఆచార్య అంటారు. కానీ నాకు ఇష్టమైంది క్రీస్తు శిష్యుడు. సో కాబట్టి సేవకులు మనం సేవకు పిలువబడ్డాం. ఈ సేవకు పిలువబడ్డామనే గొప్ప సత్యాన్ని నేను నేర్చుకున్నాను. ఈ సంస్థలో ఒక సేవకుడిగానే నేనున్నాను. నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడ క్లీనర్ని నేనే, ఇక్కడ సీట్లో కూర్చోలేది నేనే,
మీ అందరికీ సేవ చేయడానికి దేవుడు నాకు ఈ పిలుపునిచ్చాడు. మరి ఆ పిలుపుని మీకు ఎప్పుడు చెప్తాను. ఆ పిలుపుని కొనసాగించడానికి రవిప్రసాద్ అయ్య గారు నన్ను ప్రోత్సహిస్తే ఈ స్థలంలో ఈ కళాశాల పెట్టుకోవడానికి ఏడీకే ప్రసాద్ అయ్య గారు ఈ స్థలాన్ని మరి పరిచర్య జరుపుకోవడానికి ఇచ్చినందుకు మరి సభాముఖంగా వారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. మరి రవిప్రసాద్ గారు నన్ను ప్రోత్సహించకపోయినా, ప్రసాద్ గారు ఇక్కడ అవకాశం ఇవ్వకపోయినా ఈ 3 సంవత్సరాలు ఈ కళాశాలలో మనం ఉండేవాళ్ళం కాదు. మరి ఇద్దరు ప్రసాద్ గారులను దేవుడు వాడుకొని మనకు ఈ స్థలంలో ఒక గొప్ప పని చేయడానికి, ఒక సర్వీస్ చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈవేళ మనకు అవసరమైన ఉపయోగమైన సందేశం ఇవ్వడానికి మరి ఎంతో హెక్టిక్ జర్నీ. మార్నింగ్ 8:30కి దిగారు హైదరాబాద్లో. నిన్న ఎక్కడే ఉన్నారు, ఎక్కడ కూడా ఆయన అడ్రస్ చెప్తే మీరు తట్టుకోలేరు. సో రాత్రి అయితే చెన్నైలో ఎక్కారు, ఉదయం దిగారు. అక్కడి నుంచి రెవరెండ్ జోషి గారు వారిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మరి ఎవరో గుంటూరు తీసుకెళ్ళి ఆయన 10 గంటలకు రైలు ఎక్కించాలి, వెళ్ళిపోతారు చెన్నై, మళ్ళీ రేపు ఎక్కడికో వెళ్తారు. సో దేవుని సేవలో ఒక పనిముట్టు మన కళ్ళ ముందు సాక్ష్యంగా వచ్చింది. మీరు కూడా మరి వారిని బట్టి విలువైన పనిముట్టుగా ఉపయోగపడాలని వారిని మన మధ్యకు తీసుకొచ్చిన జోషి గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. వారికి ట్రాన్స్లేట్ చేసినందుకు ఇంకా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సభను దీవెనకరంగా నడిపించిన రెవరెండ్ డేవిడ్ ఇమ్మానుయల్ గారికి హృదయపూర్వక వందనాలు. ఈజ్ అవర్ ఫ్యాకల్టీ, మై యంగెస్ట్ బ్రదర్, లవ్లీ బ్రదర్. శ్రీరామ్ నుంచి ఇక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అన్న ఎప్పుడు రమ్మంటావు, ఎప్పుడు క్లాస్ చెప్పంటావు, కొంచెం విద్యార్థులు నిద్రపోతున్నాడు, కాస్త ఆగబోయాలి అన్న. నేను వస్తానన్నా, మీకు తెలుసో లేదో చాలాసార్లు ఆయన మీతోటి కారులో డ్రైవింగ్ చేస్తూ కూడా చెప్పాడు. నేనంట కారు ఆపి చేయను ఆయన, కారు ఆపి కాస్త సలహాలు చెప్పాలి కంటే మీకు ఎంతగా అంటే ఆయన మీకు టీచ్ చేయడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపుతారు. థ్యాంక్స్ ఫర్ దట్. ఇవాళ కూడా మరి బాబు రవిప్రసాద్ గారిని ట్రావెల్ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాడు. సో అందరి బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సో అలాగే మన ఫ్యాకల్టీ, ఆల్ అవర్ ఫ్యాకల్టీ పేరు పేరు వరుసన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిసిటిసి మీది, మనది. దేవుడు మనకిచ్చిన ఈ సిసిటిసిని అనేక మందిని దేవుని తరపడానికి మనం శిరసా వంచి పరిచర్య చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. మరి అలాగే ప్రత్యేకంగా స్థానిక పాస్టర్ గారు మరి మన మధ్యలో ఉండటం, మనకు నైబర్గా ఉండటం, మనందరి కోసం అనుదినం వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. మీరు కనపడినా కనపడిపోయినా వారి ప్రార్థన జాబితాలో సిసిటిసి ఉంటుంది. రోజు చర్చలో చేస్తుంటారు, ఇంట్లో చేస్తుంటారు. థ్యాంక్ యూ గారు. ఇటుపక్క లూథరన్స్, ఇటుపక్క పెంతెకోస్, ఆ ఎదురు బ్యాప్టిస్ట్, ఆ వెనక సిఎస్ఐ, అందరి మధ్య మనం ఉన్నాం. వీళ్ళందరూ మన కోసం ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ అయ్య గారు. అలాగే మరి శ్యాంప్రభాకర్ గారు బాపట్ల నుంచి మన కోసం ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. మరి వారు ఇక్కడ గ్రాడ్యుయేట్గా బోర్డ్ ఆఫ్ మెంబర్గా ఉన్నారు. మరి మన కళాశాల బోర్డు మెంబర్గా వారు మిమ్మల్ని గ్రీట్ చేసిన దాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ధర్మరాజయ్య గారు నా మిత్రుడు, నా క్లాస్మేట్. మేము కలిసి థియాలజీ చదువుకున్నాం. ఈ రోజుతో కూడా కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాం. మరి నాకంటే కూడా ఈ మధ్య రవీణకి బాగా, రవీణ యొక్క కార్యక్రమాలకి ఎంతో, ఎందుకంటే నాకు ఇన్స్పిరేషన్ ఆయన. ఆ ఇన్స్పిరేషన్ని నా స్నేహితులుగా తీసుకొని మరి నేను వెళ్ళలేని పరిస్థితుల్లో, నేను వెళ్ళలేని తావుల్లో తెలంగాణ అభ్యుదయ కోఆర్డినేటర్గా రవీణకు పరిచయం చేస్తున్నందుకు మరికి వందనాలు. వారి ద్వారా మన కళాశాలకు కూడా చాలామంది విద్యార్థులు వస్తూ ఉన్నారు. మరి ఈవేళ గౌరవ డాక్టరేట్స్ కూడా మరి వారెంతో దగ్గరుండి చదివించి వారి యొక్క థీసిస్ని మనకు పరిచయం చేసి వారు చేస్తున్న ఆ గొప్ప కార్యాన్ని మనకు అందించినందుకు ధర్మరాజు గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా అకాడమిక్ డీన్, మరి మీ అందరి యొక్క జాతకాలు జాగ్రత్తగా రాసిపెట్టి మీ సర్టిఫికెట్లన్నీ సరిచేసి, ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి సర్టిఫికెట్లన్నీ కూడా. ఆ సర్టిఫికెట్స్ అన్నీ మీకు రావాలంటే యూనివర్సిటీ ఫీజులు కట్టాలి. కట్టకపోతే ఆయన ఈడు. సో కాబట్టి అకాడమిక్ డీన్ మరి వెరీ క్లోజ్ అసోసియేట్ టు సెనేట్ ఆఫ్ శ్రీరంపూర్. కొన్ని రూల్స్, ఆయన రూల్స్ మనం కూడా పాటించి తప్పదు. మన కాలేజ్ అయినా మన సిసిటి రూల్స్ మనం పాటిస్తాం, బట్ సెనెట్ రూల్స్ మాత్రం ఆయన కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. సో కాబట్టి మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మరి ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికి కూడా మార్క్స్ వేస్తూ మంచి మార్కులు వేస్తున్నారు. మంచి సార్ మనకి. మీ పేపర్లన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి ఆల్రెడీ మీరు రాసిన ఎగ్జామ్స్ 60% ఆల్రెడీ మార్క్స్ ఈజ్ ఓవర్.
కొన్ని 40% ఉన్నాయి, అది రేపటికి అయిపోతుంది. సోమవారం మీ మార్కులన్నీ కూడా సెనెట్ ఆఫ్ సిరంపూర్కి పంపడంలో అయ్యగారు చాలా పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశ్న పత్రాలు మార్కులన్నీ కూడా సెనెట్ ఆఫ్ సిరంపూర్కి సోమవారం పంపిస్తారు. అలాగే నాకు అసోసియేట్గా ఉండి చక్కగా రిజిస్టర్గా అన్ని నడుపుతూ ఉన్నందుకు మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎంత నేను నడపాలి చెయ్యాలి అంటే నేను ఒట్టి మనిషినే, కానీ నేను హైదరాబాద్లో కారు తీసేటికి వస్తే కారుకి 1000 రూపాయలు అవుతాయి, మళ్ళీ వెళ్ళాలంటే ఇంకో 1000 రూపాయలు అవుతాయి. మరి 2 రోజులకు అసలు వస్తున్నాను పోతున్నాను. అలాగే ఇక్కడ కాలేజీలో ఏ చిన్న పని చేయాలన్నా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్లో కోడిగుడ్డు కొంటే 5 రూపాయలు, సాగర్లో కొంటే 7 రూపాయలు. అంటే సాగర్లో ఏమి కొన్నా డబుల్ రేటే. ఓర్చుకొని నాకు డబ్బులు ఇస్తూ మన ట్రెజరర్ గారు. సో నేను ఈ కాలేజీకి ఏమడిగినా నో అని చెప్పకుండా నా జేబు నా చేయి నింపుతున్న ట్రెజరర్ గారు చెప్పండి కొట్టాడు బాబు, రెవరెండ్ పద్మశ్రీరామ్ గారు. సో సిసిటిసి ట్రెజరర్, దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదీ మీకు ఇస్తాను. నేను మీకు దూరంగా ప్రత్యేకంగా నేనేం భోంచేయను, మీరేమి తింటే అదే నేను తింటాను. మరి మనం అందరం కలిసి ఇక్కడ ఉన్నది మనం పంచుకొని తింటూ ఉన్నాం. మరి ఆ కూరగాయలు మీకు పంపడానికి, ఆ డబ్బులు మీకు ఇవ్వడానికి ట్రెజరర్ గారు మనకెంతో అనుదినం సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి రెవరెండ్ పద్మశ్రీ గారికి, మరి నాకు భారీగా మాత్రమే కాకుండా నా పరిచర్యలో కూడా నాకు అసోసియేట్ పాస్టర్గా, ఈ కాలేజీకి కూడా ట్రెజరర్గా, మరి ఇంకా మున్ముందు ఇంకా అనేక మందిని మనం ఇక్కడ పోషించగలిగి పంపించేట్లుగా మరి వారు మనకు సహాయం చేస్తున్నందుకు వారికి మీ అందరి పక్షంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. లేకపోతే మళ్ళీ నా కారుకి ట్రావెలింగ్ ఉండదు. నేను మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ పోవాలి, లేకపోతే ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది నేను. సో కాబట్టి ప్రత్యేకంగా వచ్చిన మీరందరికి కూడా, వచ్చిన మీ అందరూ, మరి మీరు గ్రాడ్యుయేట్స్, మీ కుటుంబాలన్నీ ఇక్కడికి వచ్చాయి. మరి వారు ఇక్కడ చాలా శ్రద్ధగా చదువుకున్నారు. ఎస్పెషల్లీ ఐఎం నరేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీకు నేను చాలా సమయం ఇద్దాం అనుకున్నాను, కానీ ఇట్స్ నాట్. మరి సార్ని అర్జెంట్గా ఇప్పుడు ప్యాకప్ చేయాలి. వీళ్ళందరినీ, అందరూ చెన్నై గుంటూరు వెళ్ళిపోతారు. వీళ్ళందరూ ఎక్కువ టైం తీసుకుంటే కష్టం అవుతుంది. వీళ్ళందరినీ కూడా మీరు కన్సిడర్ చేయాలని మరొకసారి మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. మీ అందరికంటే కూడా భార్యను చదివించడంలో దిట్ట. సో మన సుభాష్ని డిసిఎస్ చేసిన దగ్గర నుంచి, ఆమె థియాలజీ చేసిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆమెను తీసుకొచ్చి కాలేజీలో పరీక్షలు రాయించిన బెనహరయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. అయ్యా మీకు శుభాకాంక్షలు రాసా, మీరు టైంకి రాలేకపోయారు, మరి సెనెట్లో చాలా బిజీ పనిలో ఉన్నారు, శుభాలు చెప్పంటే ఇప్పుడు వచ్చారు ఆయన. కానీ నేనే ఆయనకు శుభం చెప్తూ ఉన్నాను. యూర్ గ్రేట్ హస్బెండ్, గ్రేట్ పాస్టర్. తన పాస్టర్ మినిస్టర్లో ఉండి తన భార్య ఒక పాస్టర్ కావడానికి ప్రతిరోజు ఆమె తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు. ఎగ్జామ్స్ విషయంలో నేను ఏ చిన్న కబురు చేసినా కూడా నో చెప్పకుండా, పాప కొన్నిసార్లు బస్సులో కూడా ప్రయాసపడి వస్తాడు. థ్యాంక్ యూ అయ్యారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కమిట్మెంట్. అమ్మ సుభాష్ నీకోసమేనా తమ్ముడు కోసం కూడా? వాళ్ళ తమ్ముడు కోసం కూడా అంట. అయ్యగారు తమ్ముడు కోసం, మరి భార్య కోసం ఎంతో కష్టపడినందుకు అయ్యగారికి అందరి పక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికి కూడా, మీరు అందరూ వస్తేనే, ఎందుకంటే మేము ఎక్కువ క్రౌడ్ని పిలవలేదు, ఓన్లీ యువర్ ఫ్యామిలీస్. పిలిస్తే సాగర్లో చాలామంది వస్తారు, చర్చెస్ నుంచి చాలామంది వస్తారు. అటెన్షన్ మారిపోతుంది. ఈ అటెన్షన్ ఓన్లీ మీకే ఉండాలని, దిస్ ఈజ్ యువర్ డే, యువర్ సెలబ్రేషన్ డే. మీరు, మేము, మీ కుటుంబాలతో మాత్రమే చేసుకోవాలని చిన్నగా ఇది చేసాం. మరి దీన్ని చక్కగా మనందరికీ మంచి భోజనం పెట్టారు మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు. చప్పట్లు కొడతాం, మనం తిన్నాం కదా. బాగుందా భోజనం? బాగుంటే చప్పట్లు కొట్టలేదు, కొట్టకండి, లేదా కొట్టకండి. సో వాళ్ళు చక్కగా ఫస్ట్ టైం ఇన్ ది 3 years తర్వాత ఇవాళే మనం స్టూడెంట్స్ని అడిగాం, మీరు భోజనం పెట్టండి అని. పెట్టలేక కాదు సుమా, పెట్టే అలవాటు వాళ్ళకి రావాలని. పెట్టే అలవాటు మనం ఎప్పుడు కూడా ఒకళ్ళకి ఇష్టానికి ఇష్టపడాలి. యేసుక్రీస్తు తన జీవితాన్ని, దేహాన్ని మనకి ఇచ్చేసాడు. కాబట్టి ఇవ్వడంలో ఉండే ఆ సంతోషాన్ని మీరందరూ కూడా ఇవాళ మా అందరికీ భోజనం పెట్టేందుకు చక్కగా వండిన ప్రసాద్గా నిలబడండి ఒకసారి మీరు.
ఈయన మాత్రం కొట్టాలి అంటే చప్పట్లేండి బాబు, ఆయన కొట్టారు. పాస్టర్ గారు మరి ఎంత చక్కగా ఉండడమ్మా, ఏమన్నా బాగున్నాయా బాగాలేదా? బాగా ఉంది ఒకటి చెప్పండి. మళ్ళీ మీరు పిలిచినా వచ్చి వండుతాడు. అయ్యారు మీరు వెళ్ళిపోయినా మళ్ళీ ఎప్పుడన్నా మేము పిలుస్తాం నెక్స్ట్ బ్యాచ్ కోసం. ఇంత రుచిగా మాకు వండి పెట్టాలండి. థ్యాంక్ యూ, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు గ్రాడ్యుయేట్గా ఉండి కూడా చక్కగా మా అందరికీ వండినందుకు ఆయనకి సహాయం చేసిన అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా ఓకే, థ్యాంక్ యూ అయ్యారు. అలాగే మనందరి కోసం ఇవాళ ఇక్కడ పరిచయం చేసిన మేరమ్మ వెళ్ళిపోయిందా, వచ్చిందా? మేరమ్మ వెళ్ళిపోయింది. మనకందరి కోసం క్యాంపస్ క్లీన్ చేస్తుంది, వండి పెడుతుంది. మేరమ్మకు కూడా హృదయ వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ తన పెళ్లి రోజైనా భార్యను విడిచిపెట్టి మనకు సెక్యూరిటీగా ఉండాలని మరిదాస్ గారు ఉన్నారు. మరిదాస్ గారు డ్యూటీ చేస్తున్నారు ఇవాళ. చూడండి, ఆయన పెళ్లి రోజు భార్యను విడిచిపెట్టి మన అందరికి వచ్చాడు. సో అంతా విడిచిపెట్టి మా పనిచేసేవాళ్ళే. గాడ్ బ్లెస్ యూ మరిదాస్ గారు అక్కడి నుంచి రావడం. సో అలాగే మరి మనతో ప్రార్థన చేయడానికి రెవరెండ్ నిర్మలా సత్యానంద గారు, రాజకుమారి హైదరాబాద్ నుంచి వచ్చి, విజయలక్ష్మి గారు, వెల్కమ్ టు కాంగ్రిగేషన్. మీరు వచ్చి మా బిడ్డల కోసం ప్రార్థించినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, 2022వ సంవత్సరము ఏప్రిల్ మాసము 24వ తారీఖున చర్చ్ ఆఫ్ ది క్రాస్ థియలాజికల్ కాలేజ్ దైవ జ్ఞాన కళాశాలను ప్రారంభించుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఆ గడియ మొదలుకొని మరి ఈ రోజు వరకు కూడా మీరే తోడై ఉండి విద్యార్థులందరినీ కూడా ప్రభా మరి చక్కగా బలపరిచిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియబిడ్డలు, మీ ప్రియదాసులు ప్రభా వేదికలు అలంకరించినటువంటి అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ ప్రియదాసు ద్వారా ప్రభా మీరు సెలవిచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి దూర ప్రాంతం నుంచి మరి ఇక్కడికి నడిపించిన ఆయన క్షేమకరమైన ప్రయాణాన్ని దయచేసి మంచి వాక్కును ప్రభా మాకందరికీ కూడా పరిచర్యలో ప్రభా ఏ విధమైనటువంటి అవసరము కావాలో ఆ విధమైనటువంటి పరిచర్య జీవించాలని ప్రభా తన్ని మరి చక్కగా రుచి చూపించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియదాసుల్ని, వారి కుటుంబాన్ని, వారి యొక్క పరిచర్యను ప్రభా మీరు దీవించండి, ఆశ్రయించమని అడుగుతూ ఉన్నాం ప్రభా. ప్రత్యేకంగానైనా మీ ప్రియబిడ్డలు తండ్రి మరి 3 సంవత్సరాలు కూడా ప్రభా తండ్రి మీ యొక్క సన్నిధానములో తండ్రి థియలాజికల్ కాలేజ్లో ప్రభా చక్కగా విద్యను అభ్యసింపచేసి ప్రభా తండ్రి మరి చక్కటి జ్ఞానాన్ని ప్రభా తండ్రి మరి ఉపాధ్యాయుల ద్వారా నేర్చుకున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి ఉపాధ్యాయులు తండ్రి మరి బిడ్డలకు నాయన అందించినటువంటి ప్రతి ఒక్క తలాంతను కూడా ప్రభా వారు వెంట పెట్టుకొని ప్రభా తండ్రి మరి సంఘాల్లోనికి వెళ్తూ ఉండగా ప్రభా వారు చేస్తూ ఉన్నటువంటి సంఘ పరిచర్యలో మీరు తోడై నడిపించండి. తాను తగ్గించుకొని ప్రభా మిమ్మల్ని కనిపించండి, గొప్ప భాగ్యాన్ని వారికి దయచేయండి. విశ్వాసులందరినీ కూడా మరి ఈ సంవత్సరం నాయన మరి 13 మంది బిడ్డలు ప్రభా తండ్రి మరి సహవాసము తండ్రి మరి 3 సంవత్సరాలు కూడా నాయన వారు తండ్రి విద్యను అభ్యసించినటువంటి బిడ్డలుగా నాయన తండ్రి మరి అది పట్టుకొని ప్రభా సంఘాల్లోనికి వెళ్తూ ఉండగా ప్రభా వారి సంఘ పరిచర్యలో మీరు తోడై ఉండి ప్రభా మరిన్ని నాయన తండ్రి దివ్యమైనటువంటి ఆశీస్సులు దయచేయడం ప్రతి దినము కూడా ప్రభా సంఘాన్ని ప్రభా ఆధ్యాత్మిక బలపరుస్తూ ఉండగా నాయన తండ్రి మరి మీ యొక్క సన్నిధానంలో ప్రభా దైవ జ్ఞానము వారు కలిగి తండ్రి విశ్వాసాలకు ఆయన చక్కగా ఆధ్యాత్మిక బలపరచడానికి తగినటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయడం అడుగుతూ ఉన్నాం. తలవచ్చి ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ సన్నిధానంలో ప్రభా మీ ప్రియబిడ్డలు మరి ఈ రోజు ఎంత ఆనందంతో మేము ఒక సర్టిఫికెట్ పొంది ఉన్నాము, బీటీఎస్ సర్టిఫికెట్ పొంది ఉన్నాము ప్రభా ఆనందంతో ఉంటుండగా ప్రభా తండ్రి మరి ఆ సర్టిఫికెట్ పొందడం కంటే కూడా రాబోతున్నటువంటి కాలంలో ప్రభా వారి పరిచర్య తండ్రి మరి చర్యలు ఏ విధంగా జరిపించాలో ప్రభా తగినటువంటి జ్ఞానముతో ప్రభా అడుగడుగునో ఒక్కడ నాయన వాడికి తోడుగా వారిని నడిపించడం అడుగుతూ ఉన్నాం. మరి సిసిటి కాలేజ్లో ప్రభా తన్ని పరిచయం చేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉపాధ్యాయులందరినీ కూడా మీరు దీవించండి, యాజక సమూహాన్ని అంతటిని కూడా మీరు ఆశ్రయించమని అడుగుతూ ఉన్నాం. దూర ప్రాంతంలో నుంచి మరి ఇక్కడికి వచ్చి ప్రభా వారు చేస్తూ ఉన్నటువంటి పరిచయలోనైనా మీరు తోడే నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వారిని వారి కుటుంబాలని మెండుగా మీరు దీవించండి, వారి యొక్క రాకపోకల్లో మీరు తోడేయండి, వారిని బలపరుస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన తండ్రి. మరి కాలేజ్ ఇంతనైనా మరి ఈ విధంగా ఈ 3 సంవత్సరాల్లో ప్రభా ఇంతగా అభివృద్ధి చెందిండిగా ప్రభా భవిష్యత్ కాలంలో ప్రభా మరింతగానైనా అభివృద్ధి చెందేటువంటి భాగ్యాన్ని కలిగి చేయమని అనేకులు కూడా ప్రభా తండ్రి మరి విద్యను అభ్యసించడానికి మరి బీటెక్ కోర్సులోనైనా జాయిన్ అవ్వడానికి మీరే కృప దయచేయడం మనం అడుగుతూ ఉన్నాం.
దీని కొరకు ప్రభా 3 సంవత్సరాలు కూడా ఎంతగానో ప్రభా వెచ్చించి ఉన్నారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను అందరినీ కూడా ప్రభా పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మరి ఈ సమయంలో తిరిగి రానిది కాబట్టి కాలేజీలో ఉన్న సమయంలో తన్ని మరి కాలేజీలో తన్ని ఏమి చేయాలో, ఏమి నేర్చుకోవాలో తగినటువంటి జ్ఞానాన్ని ప్రభా మీరు వారికి దయచేశారు. మీకు వందనాలు. దానిని విడిచిపెట్టకుండా మరవకుండా ప్రభా నిత్యము కూడా ప్రభా వాటిలో అడుగులు వేయడానికి మీరే కృప దయచేయమని అడుగుతూ ఉన్నాం. తన్ని మరి కళాశాలను దీవించండి, ఆశ్రయించండి. ఇంకనూ కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నతంగా ప్రభా తండ్రి ఉపాధ్యాయులు ప్రభా బిడ్డలకు బోధిస్తూ ఉండగా నాయన ఆ బోధన అంగీకరించండి, జ్ఞానాన్ని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. తన్ని మరి ఈ రోజునైనా ఇంత సంతోషంగా నాయన తండ్రి మరి గ్రాడ్యుయేషన్ సెరమనీ జరపడానికి మీరు కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తన్ని మరి కాలంలో మొదలుకొని ప్రభావ మరి ఇప్పటి వరకు కూడా మీరు తోడే నడిపించారు. మరి దీని కొరకు నాయన తన్ని మరి గత కొన్ని రోజుల నుంచి ఎంతగానో బిడ్డలందరూ కూడా ప్రయాసపడి ఉన్నారు. వారి యొక్క ప్రయాసలోనూ ఆలోచన విధానాల్లోనూ అన్నింటిలోనూ కూడా మీరు తోడే నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కాలేజ్ ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి మీ యొక్క జ్ఞానంతో ప్రభావ మరి కాలేజీ నడుపుతుండగా ప్రభావ అన్ని కూడా సకలంగా, సమృద్ధిగా, సమాధానంగా ప్రభావ దినదినము కూడా మీరు నడిపిస్తూ ఉండగా ప్రభావ ఆ సమాధానకరమైనటువంటి దీవులతోనైనా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచమని అడుగుతూ ఉన్నాం. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో ప్రభావ కానుకలు సమర్పించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి కానుకలైనా మరి కాలేజీ అవసరార్థమై ఉపయోగిస్తూ ఉండగా ప్రభావ నూరంతల దీవులను ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై కూడా కృంభరించమని మీ యొక్క ప్రియబిడ్డలను సంఘంలోనికి నడిపిస్తూ ఉండగా ప్రభావ ఆ సంఘ పరిచయలో ప్రభావ తాను తగ్గించుకొని మిమ్మల్ని గర్పరచండి. వాక్యాన్ని బిడ్డలందరికీ కూడా దయచేయమని మహాప్రభు కుమారుని యేసుక్రీస్తు ప్రణామమున అడిగి కొంచెం నామ తండ్రి, ఆమేన్. మీ నామం పరిశుద్ధపరచబడుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరునుగా. మానవ హృదయ ఇచ్చేయి వాళ్ళు అపరాధం చేసిన వారికి క్షమించే ప్రకారం అపరాధ క్షమించు, శోధనను తెగసి తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసం సదా మనందరకు ప్రత్యేకించి ఈ దినాన దేవజ్ఞాన విద్యను అభ్యసించి పరిచర్యకు వెళుతూ ఉన్న గ్రాడ్యుయేట్స్కు ఈ దినం మంచి సందేశాన్ని అందించిన దైవజనునికి, సిసిటిసి కాలేజీ నిర్వహిస్తున్న ప్రియమిత్రుడు జ్ఞాన మనోహర్కి, స్టాఫ్కి అందరికీ తోడై సంరక్షించునుగాక. రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జంకుండను సురక్షితంబుగాను నేను వెళ్ళుదు పరమ కిరీటముందు వరకు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును. ఆసురంబు ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయచూపు యేసు నన్ను వెంబడించుచు భయమేన భువనంబులో దాగు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నిటన్ వెంబడింతును. ఆసురంబు ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ వెళ్ళుదు. కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ భీకరంకు వాది అయిన నే
చాటుదు నా కర్త తోడనెందు నైనా నేగుదు నాకమెక్కి తండ్రి చూచు వరకు యేసు నేను ఎన్నడెన్నడు ఆశతో నన్నీటన్ వెంబడింతును ఆసురంబో ప్రభు వెంట కన్ను మూసికొని ఎక్కడే నీ